महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ వీక్షకులందరికీ నా ధన్యవాదాలు। ఈ వారం 3 మార్చ్ 2019 నుంచి 9 మార్చ్ 2019 వరకు అన్ని రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం। అయితే ఫస్ట్ మనం గ్రహాల ట్రాన్సిట్ ఎలా ఉందో చూసినట్టయితే కనుక ప్రజెంట్ మనకి కుజుడు మేషంలో ఉన్నారు స్వక్షేత్రంలో। అయితే రాహువు ఈ 7వ తారీఖు తర్వాత ఆయన మిథునంలోకి వస్తారు, అంతకు ముందు దాకా కర్కాటకంలో ఉంటారు। నెక్స్ట్ గురుడు వచ్చి వృచ్చికంలో ఉన్నారు, శని ధనస్సులో ఉన్నారు, కేతువు మార్చి తర్వాత ధనస్సులోకి వస్తున్నారు। సో 7 ముందు అంటే 3, 4, 5, 6 తారీఖుల్లో చంద్రుడు ఇక్కడ మనకి ముఖ్యంగా మకర రాశిలో, కేతువు, శుక్రుడు, కుంభరాశిలో రవి అండ్ మీనరాశిలో నీచ బుధుడు। సో గ్రహాల యొక్క ట్రాన్సిట్ గోచారం ఈ విధంగా ఉంది। సో ఈ గోచార ఫలితాల ఆధారంగా ఒక్కొక్క రాశి వారికి ఈ వారఫలాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం। సో మనం మొదటిది మేషరాశి ఫలితాలు చూద్దాం। మేషరాశి వారి ఫలితాలు చూస్తే కనుక 7వ తారీఖు తర్వాత నుంచి రాహు తృతీయంలోకి వస్తారు, అంత ముందాక కర్కాటకంలో ఉంటున్నారు। సో 7 తర్వాత రాహు తృతీయంలో అండ్ చంద్రుడు దశమంలో, రవి లాభస్థానంలో। సో మొత్తంగా చూసుకుంటే ఇక్కడ న్యూట్రల్గా ఫస్ట్ 3, 4, 5, 6 తారీఖుల్లో మనకి మెయిన్గా చూసినట్టయితే కనుక ఇక్కడ రవి బలమే ఎక్కువ కనిపిస్తుంది మేష రాశి వారికి। సో మిగతా అన్ని ప్లానెట్స్ చూసినా మాదిరిగానే ఉన్నాయి తప్పించి సో అంత ప్రభావవంతంగా మేష రాశి వారికి సపోర్ట్ ఇచ్చే విధంగా లేవు। బట్ రవి యొక్క బలం ఒకటి మాత్రమే ఇక్కడ బాగా యోగిస్తుందని మనం చెప్పుకోవాలి। నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టు అష్టమంలో గురుడు మేషరాశి వారికి అండ్ నవమంలో శని అండ్ శుక్రుడు కేతువు దశమంలో ఉన్నారు, బుధుడు వ్యయంలో ఉన్నారు। సో మొత్తంగా గ్రహాల యొక్క ట్రాన్సిట్ అనేది మేషరాశి వారికి అంత యోగ్యంగా లేదు, రవి ఒక్కళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు। బట్ ఇక్కడ విషయం ఏంటంటే చంద్రుడి యొక్క సంచారం ఈ వారంలో మొట్టమొదట మనకి ఈ 3, 4 తారీఖుల్లో ఫస్ట్ దశమ స్థానం మీద, తర్వాత రవి లాభస్థానం మీద, తర్వాత వ్యయ స్థానం మీద ఇలా ఉంది। సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ వారం మొదటి 2 రోజులు కూడా ఎక్కువ ఉద్యోగం కర్మస్థానం మీదే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది। ఉద్యోగానికి సంబంధించిన స్థానంలో మీకంత యోగ్యదాయకంగా లేదు అండ్ అక్కడ చంద్రుడు, కేతువు అండ్ శుక్రుడు ఇవన్నీ కలిసి ఉండటం వల్ల ఏంటంటే ఒక విధమైన ఒక ఎనిమిది ఒక ఉద్యోగంలో ఒక శత్రుపరమైన చిన్న చిన్న చిక్కులు అండ్ అక్కడ చంద్రుడు కేతువుతో కంజెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి అదేంటంటే ఒక మెంటల్ యాంగ్జైటీ, ఆ పరిస్థితి నుంచి మనం ఎలా తట్టుకోవాలి, ఎలా బయటపడాలి అని చెప్పి మనం ఆలోచించలేకపోవటం। సో ఇలాంటివి అంటే ఎక్కువ కర్మస్థానం దశమ స్థానం ఇక్కడ ప్రభావం చూపుతుంది కాబట్టి సో ఫాదర్కి సంబంధించిన విషయాలు కానీ మీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన విషయాలే కానీ సో ఈ వారం ప్రారంభంలో మీకు మెయిన్గా మీ ఆలోచనలు వాటి మీద ఫోకస్ ఉంటాయి। అక్కడ శుక్రుడు, చంద్రుడు అండ్ కేతువు ముగ్గురు మకర రాశిలో ఉన్నారు, మీ రాశి అధిపతి అక్కడ నవమంలో ఉన్నారు। సో దీనివల్ల ఏంటంటే ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అపోనెంట్స్ కానీ లేకపోతే ఎనిమిటీ ఒక శత్రు వాతావరణం ఇలాంటివి చోటు చేసుకునే అవకాశం ఉంది। చంద్రకేతువులు కలిసి ఉండటం వల్ల ఆ ఉద్యోగ స్థానంలో కూడా మెంటల్ యాంగ్జైటీ అనేది ఉద్యోగానికి సంబంధించి ఒక రకమైన ఒక తెలియని భయం కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి అనే విషయంలో ఆలోచించడంలో
కొంచెం మీకు ఎక్కువ ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం నెక్స్ట్ లాభస్థానంలోకి వెళ్తుంది. 5-6 తారీఖుల తర్వాత 5-6 తారీఖుల తర్వాత లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం. సో ఇక్కడ పంచమాధిపతి రవి మీకు లాభంలో ఉన్నారు కాబట్టి ఎవరైతే అంటే పెట్టుబడులు, షేర్ మార్కెట్స్ అండ్ ఇంకా ఎడ్యుకేషన్, 5th house ఈజ్ ది ఎడ్యుకేషన్. సో చదువుకి సంబంధించిన వ్యవహారాలు, చదువుకునే వాళ్ళు ఎవరైనా ఈ రాశిలో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఓకే, ఒక విధంగా వాళ్ళకి ప్లస్సే. సో వాళ్ళకి రవి లాభస్థానంలో ఉండటం వల్ల ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు, స్పెక్యులేషన్కి సంబంధించిన విషయాలు, పెట్టుబడికి సంబంధించిన విషయాలు అండ్ మీ నెట్వర్క్ సర్కిల్, మీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా మీరు కొంచెం ఎంతో కొంత ఊరట చెందడం కానీ, లబ్ధి పొందడం కానీ, అలాంటి వ్యవహారాల్లో ఫ్రెండ్ సర్కిల్ కానీ, నెట్వర్క్ సర్కిల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, స్పెక్యులేషన్ కానీ, పెట్టుబడులు కానీ ఇలాంటి వ్యవహారాల్లో బాగానే ఉంది. బట్ ఉద్యోగం చేసే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఉద్యోగ స్థానంలో ఫస్ట్ 3-4 ఈ రోజులు మాత్రం 3-4 ఈ 2 రోజులు కొంచెం ఉద్యోగం అంటే ఒక ఉద్యోగం అనే కాదు, కర్మస్థానంలో శుక్రుడు, చంద్రుడు, కేతువు ఉన్నారు కాబట్టి కర్మ అంటే మీరు ఏ పని చేసినా మీరు చేసే పనిలో ఏంటంటే ఎదుటి వాళ్ళ నుంచి విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. మీరు ఒకటి చెప్తే ఎదుటి వాళ్ళు ఇంకోటి చెప్పడం, ఇలాంటి విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ వారాంతంలో చంద్రుడి యొక్క సంచారం వ్యయంలో ఉంది. చంద్రుడి యొక్క సంచారం వ్యయంలో మంచిది కాదు. అండ్ బుధుడు అక్కడ ఉన్నారు. బుధుడు మీకు ఇక్కడ 3వ షష్టాధిపతి అయ్యారు, వ్యయంలో ఉన్నారు. ఇక్కడ 7వ తారీఖు తర్వాత నుంచి రాహు మీకు 3వ స్థానంలోకి వస్తున్నారు. 3వ అధిపతి వ్యయంలో ఉన్నారు. సో మీ ఎవరైతే మీ తోబుట్టువులు ఉంటారో, మీ సిస్టర్స్ కానీ, మీ బ్రదర్స్ కానీ, మీ బంధువులు కానీ, మీ నైబర్స్ కానీ, ఇలాంటి వాళ్ళ విషయాల్లో మీకు డిస్టెన్స్ అనేది పెరిగే అవకాశం ఉంది. 3వ అక్కడ రాహు రావటం, అట్ ద సేమ్ టైం 3వ అధిపతి మీ బుధుడు ఇక్కడ వ్యయంలో ఉండటం, దీనివల్ల ఏంటంటే తప్పకుండా మీరు ఈ వారాంతంలో జరిగే ఏ పరిణామానికైనా సరే, అంటే మీరు ఏ పని చేసినా దానివల్ల ఎంతో కొంత కోల్పోవడం అనేది మాత్రం జరుగుతుంది. సో ఈ కోల్పోవడం అనేది ఎక్కువ చూసినట్టయితే మీ తోబుట్టువులు, మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, మీ బంధువులు, మీ నైబర్స్ అండ్ మీ షార్ట్ జర్నీస్, ఏదైతే మీ షార్ట్ జర్నీస్ ఉంటాయో అరౌండ్ 30-40 కిలోమీటర్స్ లోపు మీరు ఏదైతే జర్నీస్ చేస్తారో ఎప్పుడు మన 8th-9th డేస్లో, సో వాటికి సంబంధించి అనవసరమైన ఖర్చు ఇవి ఎదురయ్యే ఆస్కారం ఉంది. సో మొత్తంగా చూస్తే మేషరాశి వారికి దశమం నుంచి చంద్రుడి సంచారం స్టార్ట్ అయిన 3-4 తారీఖుల్లో కొంచెం అన్ఫేవరబుల్గా అండ్ 5-6 ఈ తారీఖుల్లో లాభస్థానంలో సంచారం వల్ల కొంతవరకు పర్వాలేదు. అండ్ 7-8-9 తారీఖుల్లో బుధుడు 3వ అధిపతి వ్యయంలో ఉన్నారు. అండ్ సో యాక్చువల్గా ఆ స్థానం కూడా బుధుడికి నీచ స్థానం కాబట్టి, రాహు కూడా 3వ ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కమ్యూనికేషన్ మెయిన్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్, మీడియా, కమ్యూనికేషన్ ఈ విషయాలకు సంబంధించి డెఫినెట్గా రాంగ్ స్టెప్ వేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే, అది మాత్రం షూర్. సో ఇక నెక్స్ట్ వృషభ రాశి ఫలితాలు చూద్దాం. వృషభ రాశి ఫలితాలు చూస్తే కనుక 3వ రాహు అండ్ ఇక్కడ సప్తమంలో గురుడు అండ్ నవమంలో శుక్రుడు, దశమంలో రవి, లాభంలో బుధుడు. సో మొత్తంగా రాహువు, గురుడు, శుక్రుడు, రవి, బుధుడు 5 గ్రహాలు యోగిస్తున్నాయి వృషభ రాశి వారికి. సో 5 గ్రహాల సపోర్ట్ ఉంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు చంద్రుడి యొక్క సంచారం వీరికి మనం చూసినట్టయితే ఇక్కడ వృషభ రాశి వారికి 1 2 3 4 5 6 9
9th 10th 11th హౌసెస్ మీదుగా వృషభ రాశి వారి యొక్క చంద్రుడి సంచారం జరుగుతుంది. వృషభ రాశి వారికి 9, 10, 11 స్థానాల్లో. సో 9, 10, 11 స్థానాల్లో ఇక్కడ శుక్రుడు, కేతువు, చంద్రుడు నవమ స్థానంలో ఎక్కువ ఆయన పాజిటివ్ రిజల్ట్స్ ఎవరు అండ్ అక్కడ చంద్రుడు కేతువుతో కలుస్తున్నారు. సో వృధా ప్రయాణాలు, అలసట అండ్ మీరు పెడుతున్న ఎఫర్ట్కి సంబంధించి మీరు ఏ విషయం గురించి అయితే మీరు ఆలోచిస్తూ ఉంటారో ఈ 3, 4 తారీఖుల్లో దాని గురించి ఎక్కువ కష్టపడటం జరుగుతుంది తప్పించి సో దాని నుంచి ఒక గెయిన్ వచ్చే అవకాశాలు అనేవి తక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చంద్రుడి యొక్క సంచారం ఎప్పుడైతే దశమ స్థానం ఆ తర్వాత లాభస్థానం మీదుగా అంటే ఈ 5, 6 తారీఖుల్లో దశమ స్థానంలో రవితో అండ్ 7, 8, 9 లాభస్థానం బుధుడితో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వృషభ రాశి వారికి ఈ వారం మొదటి 2 రోజులు ప్రతికూలంగా ఉన్న ఆ తర్వాత 4 రోజులు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అక్కడ దశమంలో రవి ఉన్నారు కాబట్టి యు ఆర్ ద సెంట్రల్ పాయింట్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్ అండ్ వారాంతంలో బుధుడితో లాభస్థానం సంచారం కాబట్టి బుధుడు అక్కడ ఉన్నారు కాబట్టి వాట్ ఈస్ ఇట్ మేబీ దట్ ఈస్ ద హౌస్ ఆఫ్ డెబిలిటెడ్ హౌస్ ఫర్ మెర్క్యూరీ. అక్కడ బుధుడు నీచిపడ్డా కూడా మీ ధన పంచమాధిపతి లాభస్థానంలో ఉన్నారు కాబట్టి దానివల్ల ఏంటంటే కొంచెం ఎదుటి వాళ్ళని మిస్కమ్యూనికేట్ చేసి మీరు లాభం పొందటం అనేది చెప్పుకోదగిన విషయం ఈ వారాంతంలో. సో ఎందుకు అంటే యాక్చువల్గా అది నీచపడడం అండ్ మెర్క్యూరీ కూడా ఈ 5వ తారీఖు నుంచి వక్రిస్తున్నాడు కాబట్టి మిస్కమ్యూనికేట్ చేసి లాభస్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మీకు వచ్చే లాభం గురించి ఎక్కువగా ఆలోచించడం, ఇంకా లాభం రావాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి అవతల వాళ్ళకి సరైన కమ్యూనికేషన్ లేకుండా మీరు ఆలోచించి నెగోషియేషన్ ఆలోచించుకుని ఆ తర్వాత వాళ్ళకి డీల్ ఓకే చెప్పడం అలా జరుగుతుంది. సో అల్టిమేట్గా మీకు లాభం వస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు ఎదుటి వాళ్ళని మిస్కమ్యూనికేట్ చేసి మీరు లాభం పొందుతారు. సో మొత్తంగా వృషభ రాశి వారికి చూస్తే ఫస్ట్ 2 రోజులు తప్పించి మిగతా 4 రోజులు బాగుందని చెప్పుకోవాలి. ఇక మనం చూసినట్టయితే ఈ 7వ తారీఖు తర్వాత మెయిన్గా వృషభ రాశి వారికి ధనస్థానంలో రాహు అండ్ అష్టమ స్థానంలో శని, కేతువులు ఉన్నారు. సో ఇక్కడి నుంచి గేమ్ స్టార్ట్. యాక్చువల్గా వృషభ రాశి వారికి అష్టమ శని సంచారం వల్ల హెల్త్ ఇష్యూస్ అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్లో కానీ ఏదైనా సరే అష్టమంలో శని ఉన్నారు కాబట్టి ఎనీవే మీ లైఫ్లో ఏదో ఒక వైపు నుంచి మీరు సడన్గా ట్రాన్స్ఫార్మేట్ అయిపోవడం జరుగుతుంది. సో అది నెగిటివ్ ఎఫెక్ట్. బట్ ఇప్పుడు 7వ తారీఖు తర్వాత కేతువు కూడా మీకు ఎప్పుడైతే అష్టమంలో శనితో కలుస్తున్నారో లేనిపోని భయాలు ఇంకా ఎక్కువ అవుతాయి. సో నేను యాక్చువల్గా ఈ ట్రాన్సిట్ స్టార్ట్ అయ్యాక చెప్దాం అనుకున్నాను వీటి గురించి. తప్పకుండా ఈ మార్చ్ 7th నుంచి రాహుకేతువుల ట్రాన్సిట్ గురించి నేను ఇంకో వీడియో గ్యారెంటీ తప్పకుండా చేస్తాను. సో మొత్తానికి వృషభ రాశి వారికి చూసుకుంటే కనుక సో ఈ రాశిలో చదువుకునే వాళ్ళకే కానివ్వండి వాళ్ళకు కూడా బాగానే ఉంది. ఎడ్యుకేషన్ పరంగా పంచమాధిపతి కూడా లాభంగానే ఉన్నారు కాబట్టి సో నథింగ్ టు వర్రీ. బట్ అక్కడ రాహు బుధుడి ఇంట్లో ఉంటున్నారు కాబట్టి కొంచెం ఫికిల్నెస్ క్రియేట్ చేస్తారు. ఆ ఫికిల్నెస్ అనేది మీరు పోగొట్టుకోవాలి. ఆ ఫికిల్నెస్ అనేది అంటే ఎక్కువగా ఆలోచించడం అనేది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ధనం గురించి, డబ్బు బాగా సంపాదించాలి అన్న ఉద్దేశంతో ఎక్కువ ఆలోచించేసి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసి ఎదుటి వాడికి అది 10 రూపాయలది 15 రూపాయలు అని చెప్పి సో ఈ విషయమే కాదు ఏదైనా సరే మీ ఎక్స్పెక్టేషన్ హై లెవెల్లో ఎదుటి వాడి కంటే ఎక్కువ పెట్టేసి ఎదుటి వాడిని మిస్కమ్యూనికేట్ చేసి సో ఇలా ఉంటుంది.
సో మీరు మాత్రం బ్యాలెన్స్డ్గా మీ యొక్క మైండ్ని, ఇంటెలిజెన్స్ని, మీ బుద్ధిని దగ్గర పెట్టుకుంటే అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఇక నెక్స్ట్ మనం మిథున రాశి ఫలితాలు చూస్తే కనుక మిథున రాశి వారికి మెయిన్గా అష్టమంలో ఉన్న శుక్రుడు అండ్ దశమంలో ఉన్న బుధుడు, లాభంలో ఉన్న కుజుడు, మొత్తంగా వీరికి 3 గ్రహాలే సపోర్ట్ చేస్తున్నాయి. అయితే మిథున రాశి వారికి చూసినట్టయితే కనుక చంద్రుడి యొక్క సంచారం కూడా అష్టమ స్థానం నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వారం. అష్టమం, నవమం, దశమం మీదుగా. సో ఇక్కడ 3, 4 తారీఖుల్లో ఏంటంటే అష్టమ చంద్రుడి సంచారం వల్ల ఇల్ హెల్త్ కొంచెం చంద్రుడు అష్టమ సంచారంలో ఉన్నప్పుడు ఏంటంటే అనారోగ్యానికి సంబంధించిన బాధలకి సంబంధించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో హెల్త్ డిసప్పాయింట్మెంట్స్, కేతు కూడా ఉండటం వల్ల ఏంటంటే ఎప్పటి నుంచో ఏదో ఒక లేనిపోని భయం అనేది ఆరోగ్యానికి సంబంధించి అవ్వచ్చు, ఏదైనా సంబంధించి అవ్వచ్చు, ఒక లేనిపోని భయం అనేది మిమ్మల్ని వెంటాడుతుంటుంది. సో ఈ వారం స్టార్టింగ్ ఆ యొక్క ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. శుక్రుడు కూడా కలుస్తున్నారు కాబట్టి శుక్ర సంబంధమైనవి గైనిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంకా మగవారికి అయితే ఏదైనా సరే ఈ సుఖ వ్యాధులకి సంబంధించినవి ఇలాంటివి సంబంధించిన శుక్రుడికి సంబంధించిన ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఏమన్నా వచ్చే ప్రాబ్లం ఉండొచ్చు. ఈ ఏదైనా సరే హెల్త్కి సంబంధించిన విషయం హైలైట్గా కనిపిస్తుంది ఫస్ట్ 2 రోజులు ఈ వారంలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం నవమం అండ్ దశమం మీదుగా ఉంది. నవమ స్థానంలో రవి చంద్రులు ఉంటారు. అప్పుడు యాక్చువల్గా రవి చంద్రులు ఇద్దరు నవమ స్థానంలో యోగించరు. నవమ స్థానంలో రవి చంద్రులు ఉన్నప్పుడు ఎక్కువ మోర్ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. సో రవి చంద్రులు ఇద్దరు ఉండటం వల్ల ఏంటంటే శ్రమ ఎక్కువ అవటం, శ్రమ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో దాన్ని చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ అష్టమ నవమ సంచారం వల్ల ఎక్కడ యాక్టివేట్ అవుతున్నారు? శని మీకు. సో శని చూస్తే సప్తమంలో ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే మీ హెల్త్ అండ్ మీరు వారం మధ్యలో ఎఫర్ట్స్ పెట్టడం, ఇవన్నీ కాక వీటికి తోడు మళ్ళీ మ్యారేజ్ పార్ట్నర్కి సంబంధించినవి కానీ బిజినెస్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలే కానీ వీటికి సంబంధించిన విషయాల్లో మళ్ళీ మీకు కొన్ని చికాకులు ఎదురవుతాం. ఇవే అనుకుంటుంటే మళ్ళీ మధ్యలో ఇదొకట అనుకుంటారు. ఈ వారాంతంలో చంద్రుడి యొక్క సంచారం ఇక్కడ దశమ స్థానంలో జరుగుతుంది. దశమంలో బుధుడు ఉన్నారు. చంద్రుడు కూడా దశమంలో బాగా యోగిస్తారు. చంద్రుడు బుధుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏంటంటే సో ఉద్యోగ స్థానంలో అందరితో కొంచెం సెటైరికల్గా మూవ్ అవటం అనేది జరుగుతుంది అన్నమాట. సో సెటైరికల్ వాతావరణంలో ఈ దశమ స్థానం 10th హౌస్లో చంద్రుడు బుధుడు ఇద్దరు కలిసినప్పుడు జరుగుతుంది. అందులో బుధుడు దశమంలో నీచ స్థానంలో ఉన్నారు. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వారాంతంలో 7, 8, 9 తారీఖులో చూస్తే రాహు మీ లగ్నంలోకి వస్తున్నారు. రాహు మీ లగ్నంలోకి అండ్ లగ్నాధిపతి మీకు దశమంలో ఉన్నారు. సో ఎప్పుడైతే రాహు రాశిలోకి వస్తారో మీ మీద స్వార్థం మీకు ఎక్కువైపోతుంది. సో దానికి తోడు లగ్నాధిపతి కూడా దశమంలో ఉన్నారు కాబట్టి దశమ స్థానం, కేంద్ర స్థానం, ఆధిపత్య స్థానం కాబట్టి ఎదుటి వారి మీద ఆధిపత్యం సాధించడానికి మీరు ఎక్కువగా షార్ట్ కట్స్ వెతుకుతాం కానీ లేకపోతే దాని గురించి ఏం చేయాలని ఎక్కువ ఆలోచించడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో ఇంకా అక్కడ ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కూడా కొంచెం చికాకు వాతావరణం ఏంటంటే చిన్న చిన్న రుగ్మతల వల్ల కానీ వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ మైండ్ ఇన్స్టేబిలిటీ వల్ల కానీ ఈ మిథున రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టలేకపోవడం అనేది కూడా జరిగే అవకాశం ఉంది. సో మొత్తంగా మిథున రాశి వారికి చూసుకుంటే ఇక్కడ మనకి షష్టమంలో ఉన్న గురుడు అండ్ సప్తమంలో ఉన్న శని
అండ్ కేతువు కూడా మీకు 9వ తారీఖు నుంచి 7 నుంచి కేతువు కూడా సప్తమంలో తోడవుతారు కాబట్టి ఎక్కువ మొన్నటిదాకా కొద్దో గొప్ప అయినా మీ బిజినెస్ పార్ట్నర్ మీద మీ మ్యారేజ్ పార్ట్నర్ మీద కొద్దో గొప్ప చిన్న చిన్న గొడవలు అయినా ఒక రకంగా ఉండేది. ఇక్కడి నుంచి లేనిపోని భయం కూడా స్టార్ట్ అవడం మొదలు పెడుతుంది మిథున రాశి వారికి. సో అది ఎందుకు ఏమిటి అనేది నేను తర్వాత రాహుకేతువుల ట్రాన్సిట్ ఈ మార్చి 6 తర్వాత నుంచి జరిగిన దాని మీద నేను ఒక వీడియో చేస్తాను, దాన్ని బట్టి తెలుస్తుంది మీకు. సో మిథున రాశి వారికి ఈ వారం చూస్తే ఫస్ట్ హెల్త్ ఇష్యూస్, తర్వాత మోర్ ఎఫర్ట్స్ పెట్టడం, తర్వాత ఎలా అయినా సరే పై చేసి సాధించడం కోసం ఈ వారాంతంలో ట్రై చేయడం అనేది జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ కర్కాటక రాశి చూద్దాం. కర్కాటక రాశి చూస్తే కనుక వీరికి రాశిలో రాహు, పంచమంలో గురుడు, షష్టమంలో శని, 7వ తారీఖు తర్వాత మళ్ళీ కలిసే కేతువు, ప్రజెంట్ చంద్రుడి యొక్క సంచారం సప్తమంలో, అండ్ దశమంలో కుజుడు. సో మొత్తంగా కర్కాటక రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మెయిన్ ఏంటంటే ఈ రాశి వారికి ఇప్పుడు చంద్రుడి యొక్క సంచారం సప్తమ, అష్టమ, నవమ స్థానాల మీదుగా జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం బాగానే ఉంటుంది. మెంటల్ పవర్ అంటే మెంటలీ యు ఆర్ స్ట్రాంగ్. బట్ అక్కడ శుక్రుడు కేతువు సప్తమ స్థానంలో ఇద్దరు యోగించరు. సో దీనివల్ల ఏంటంటే అదర్స్ మీ యొక్క భాగస్వాములు కానీ మీ లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్, అదర్స్ అంటే మీరు ఎక్కువగా ఎవరిని మీట్ అవుతుంటారు ఏంటి, వీళ్ళకి సంబంధించిన విషయాల్లో ఈ వారం స్టార్టింగ్ సప్తమ స్థానానికి సంబంధించి హైలైట్ అవుతుంది. కాబట్టి శుక్రుడు కేతువు అక్కడ యోగించట్లేదు కాబట్టి సప్తమ స్థానానికి సంబంధించి మెయిన్ బిజినెస్ పార్ట్నర్ ఆర్ మ్యారేజ్ పార్ట్నర్ ఆర్ అదర్స్, మీరు ఎక్కువగా ఎవరిని కలుస్తూ ఉంటారు, వీటికి సంబంధించిన విషయాల్లో మీకు కొంచెం చికాకు వాతావరణం కనిపిస్తుంది. శుక్రుడు, చంద్రుడు, కేతువు ఈ మూడిటి కలయిక వల్ల ఏంటంటే ఒక రకమైన ఇరిటేషన్ అనేది మీకు కలిగే ఆస్కారం ఈ వారం ప్రారంభంలో ఉంది. సో ఎందుకంటే కేతువు లేనిపోని భయాలను క్రియేట్ చేస్తాడు, చంద్రుడు కేతువుతో కలిసి ఉన్నప్పుడు ఒక విధమైన మెంటల్ యాంగ్జైటీని క్రియేట్ చేస్తాడు. అక్కడ శుక్రుడు శత్రువుతో కలిసి ఉన్నప్పుడు ఏంటంటే అదొక మళ్ళీ గ్రహ యుద్ధం ఉంటుంది. సో దీనివల్ల ఎటు తేల్చుకోలేని పరిస్థితులు మీకు సప్తమ స్థానంలో యాక్టివేట్ అవుతున్నాయి. కాబట్టి మీరు అభిమానించే వ్యక్తుల విషయానికి సంబంధించి ఈ వారం మొదటి 2 రోజులు కూడా ఎక్కువ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ రవి మీకు అష్టమంలో ఉన్నారు. రవి అష్టమంలో ఉండటం వల్ల సో రవి అష్టమ దోషం. సో చంద్రుడు కూడా అష్టమ స్థానంలోకి వస్తారు కాబట్టి 5, 6 తారీఖుల్లో తీసుకునే డెసిషన్స్ ఏమైనా ఉంటే జాగ్రత్తగా తీసుకోండి, ఏ విషయంలో అయినా సరే. ఎందుకంటే రవి రిప్రజెంట్స్ ఆల్, ఒకటని చెప్పలేం. ల్యాండ్సే కానీ అసెట్స్ అయినా కానీ, హెల్త్ విషయం మెయిన్ హెల్త్ విషయమే కానీ, అండ్ ఏ సంబంధించిన విషయాలైనా సరే అష్టమంలో రవి సంచారం జరుగుతుంది కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక్కడ సప్తమ స్థానానికి ఆల్రెడీ మీకు ఎఫెక్ట్ అయ్యి అష్టమంలోకి వెళ్తున్నారు కాబట్టి ఎక్కువ ఈ మ్యారేజ్కి కానీ నేను చెప్పే ఈ జాయింట్ అకౌంట్స్ కానీ జాయింట్ పార్ట్నర్షిప్ కానీ ఇలాంటి వాటి విషయాల్లో ఎక్కువ మీకు హైలైట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ ఎనీవే శని మీకు షష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి, శని స్ట్రాంగ్గానే ఉన్నారు కాబట్టి షష్టమ స్థానంలో మీకు ఎదురయ్యే వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా మీరు మెంటల్గా ఫిక్స్ అవుతారు. కానీ కేతువుతో కలిసి ఉన్నారు కాబట్టి మళ్ళీ మెంటల్ ఎగ్జైట్మెంట్ అనేది కంపల్సరీ. 7వ తారీఖు తర్వాత కేతువుతో కలిసి ఉంటారు కాబట్టి ఇది నేను గెలవగలనా లేదా, ఇది నా వల్ల అవుతుందా లేదా అనే భయం కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక మళ్ళీ
వారాంతంలో చంద్రుడు బుధుడు నవమ సంచారం. సో నవమంలో చంద్రుడు అంతగా యోగించడు, బుధుడు కూడా అంత మంచి ఫలితాన్ని ఇవ్వరు కాబట్టి సో మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ నవమాధిపతి గురుడు ఎవరైతే ఉన్నారో పంచమ స్థానంలో యోగిస్తున్నారు కాబట్టి కొంతవరకు మీకు వ్యతిరేకత అనిపించినా కూడా ఏదో రకంగా గురుబలంతో మీరు దాన్ని అనుకూలం చేసుకునే పరిస్థితుల గురించి చూస్తుంటారు. అంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే శని మీద ఈ గ్రహాలన్నీ వెళ్తున్నప్పుడు శని యొక్క బలం ఉండటం వల్ల తట్టుకోగలుగుతారు. గురుడి యొక్క ప్లేస్ మీద నుంచి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ గురుడు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆ సిచ్యువేషన్స్ కూడా ఎదుర్కోగలుగుతారు. అంటే మీకు ఈ వారంలో ఎక్కువ చాలా ప్రతికూల పరిణామాలే ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటిని అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అనేది మీరు నెమ్మదిగా సెట్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇంకా ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే పంచమంలో గురుడు ఉన్నారు అండ్ పంచమాధిపతి కూడా దశమంలో ఉన్నారు కాబట్టి ఒక మంచి ఎనర్జెటిక్గా మంచి విల్ పవర్తో ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో చాలా కేర్ తీసుకుంటూ ఒక బాగా చదువుతారు. పంచమంలో గురుడు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీ అందరికీ కూడా ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ గురుడు చాలా మంచిగా చదువుకొని సాధ్యమైనంత వరకు వాళ్ళకి మంచి మార్కులు రప్పించేటట్టు చూస్తారు ఆయన. సింహరాశి ఫలితాలు చూస్తే కనుక సింహరాశి వారికి మెయిన్గా ఇక్కడ షష్టమంలో ఉన్న చంద్రుడు కేతువు అండ్ అష్టమంలో బుధుడు, నవమంలో కుజుడు, దశమం లాభం. సో లాభంలో ఉన్న రాహు ఎప్పుడు 7వ తారీఖు తర్వాత లాభంలోకి వస్తారు రాహు. సో మొత్తంగా 4 గ్రహాలు సింహరాశి వారికి సపోర్ట్ చేస్తున్న ఈ వారం. సో మెయిన్గా చూసినట్టయితే సింహరాశి వారికి ఇక్కడ 6th హౌస్ నుంచి చంద్రుడి యొక్క సంచారం స్టార్ట్ అవుతుంది. 6, 7, 8. 6th హౌస్లో చంద్రుడి యొక్క సంచారం మీరు మీ ఆరోగ్యం గురించి ఆలోచించైనా ఉండాలి, మీ అపోనెంట్స్ గురించి అయినా ఆలోచించి ఉండాలి, ఏదైనా కోర్టు కేసుల గురించి అయినా ఆలోచిస్తుండాలి, లేకపోతే ఎక్కువ ఒక ఫైటింగ్ ఎన్విరాన్మెంట్ నుంచి మీరు బయటపడటానికి మార్గాలను వెతుకుతూ ఉండాలి. ఈ వారం ప్రారంభం స్టార్టింగ్ వీటికి సంబంధించి యాక్టివేట్ అవుతుంది. అయితే అక్కడ మెయిన్ మీకు ఏంటంటే సింహరాశి వారికి శని యొక్క సంచారం పంచమంలో జరుగుతుంది. పంచమంలో శని సంచారం జరగటం వల్ల ఇప్పుడు చెప్పుకుంటున్నట్టు మిమ్మల్ని అభిమానించే వారి పట్ల మీరు ఎక్కువ క్రూయల్గా తయారవడం జరుగుతుంటుంది. సో ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ షష్టమంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు శుక్రుడి యొక్క సంచారం కూడా ఉంది. శుక్రుడు షష్టమంలో ఉన్నప్పుడు భృగుషట్క దోషం ఎక్కువ. శుక్రుడు ఏంటంటే ప్లెజెంట్ ప్లానెట్, సోషల్ మూవింగ్ ప్లానెట్, అందరినీ కలుపుకెళ్దాం అనే ప్లానెట్. అలాంటి శుక్రుడు ఇక్కడ షష్టమంలో ఉండటం వల్ల ఏంటంటే అలాంటి ఆలోచన పోయి అందరితో గొడవ పెట్టుకునే తత్వాన్ని ఏర్పరచుకుంటుంటారు. మెయిన్ ఏంటంటే వీనస్ రిప్రజెంట్స్ ఫీమేల్ కాబట్టి ఫీమేల్ పర్సనాలిటీస్కి సంబంధించి గొడవలకి ఏమన్నా జరిగే ఆస్కారం ఉన్నా, సూచనలు ఉన్నా, జరిగిన వాటిలన్నింటినీ మీరు పక్కకి నెట్టేసి తప్పుకొని తప్పించి పెద్దది చేసుకోవద్దు. సో మెయిన్గా ఈ వారం మొట్టమొదట ఫస్ట్ 3 రోజులు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది. అండ్ కలత్ర కారకుడు కాబట్టి శుక్రుడు కూడా. సో మ్యారేజ్ వైఫ్ ఆర్ హస్బెండ్ మధ్యలో ఏమైనా చిన్నవాడి తగాదాలు వచ్చినా కూడా మీరు వాటిని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళండి, చాలా మంచిది. సో ఎందుకంటే అవే చిలికి గాలివాన అవుతూ ఉంటాయి. నెక్స్ట్ చంద్రుడి యొక్క సంచారం 7, 8 స్థానాల మీదుగా జరుగుతుంది.
7, 8 స్థానాల మీద జరుగుతున్నప్పుడు ఆల్రెడీ రవి అక్కడ ఉన్నారు. రవి సప్తమంలో ఉన్నారు. సప్తమంలో రవి ఉండటం వల్ల ఎక్కువ బిజినెస్కి సంబంధించి లాస్, బిజినెస్ వ్యవహారాల్లో మీకు తగినంత రాబడి రాకపోవటం, అండ్ ఎక్కువగా మీ పార్ట్నర్స్ మీద, మీ లైఫ్ పార్ట్నర్ మీద, మీ బిజినెస్ పార్ట్నర్ మీద అండ్ అదర్స్ వీళ్ళందరికీ కొంచెం దూరం అవడం అనేది జరుగుతుంది. మనం ఇందా చెప్పుకున్నట్టు శుక్రుడు అక్కడ ఆల్రెడీ షష్టమంలో ఉన్నాడు కాబట్టి, సప్తమంలో రవి కూడా ఉన్నారు కాబట్టి, సో టేక్ మోర్ కేర్ అబౌట్ యువర్ మ్యారేజ్ బాండింగ్, మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. అండ్ అష్టమంలో బుధుడు ఉన్నారు. అష్టమంలో బుధుడు యోగిస్తారు. మిగతా గ్రహాల కంటే కొన్ని గ్రహాలు, శుక్రుడు, బుధుడు లాంటి గ్రహాలు అష్టమంలో యోగిస్తారు కాబట్టి, ఈ వారాంతంలో చంద్రుడి యొక్క సంచారం అష్టమం మీదుగా ఉంది కాబట్టి, సో బుధుడు ఇక్కడ మీకు లాభ ధనాధిపతి, సో అష్టమంలో ఉన్నారు. సో మొత్తానికి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఎంతో అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఏదో గెయిన్ రావడానికి బుధుడు ఇక్కడ మీకు హెల్ప్ చేస్తారు. అయితే ఇక్కడ 7వ తారీఖు తర్వాత రాహువు కూడా మిథున రాశిలోకి వెళ్తున్నారు, లాభస్థానంలోకి. మీ లాభాధిపతి నీచలో అష్టమంలో ఉన్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే మీరు ఎదుటి వాళ్ళ నుంచి లాభం తెచ్చుకోవడం కోసం చిన్న ట్రిక్ ఏదో ప్లే చేస్తారు ఇక్కడ. సో చిన్న ట్రిక్ ప్లే చేయటం వల్ల ఎదుటి వాళ్ళ నుంచి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఏదైనా సరే మీకు గెయిన్ వచ్చినా లేకపోతే డబ్బులు వచ్చినా ఈ వారాంతంలో, సో దాని గురించి ఏమొచ్చినా కూడా దాని గురించి మీరు తప్పకుండా ఎదుటి వాళ్ళని కొంతవరకు మిస్కమ్యూనికేట్ చేసే మీరు లాభపడడం అనేది జరుగుతుంది. సో ఇంకా ఈ రాశిలో చదువుకునేవాడు మాత్రం మోర్ కాన్సన్ట్రేట్ చెయ్యాలి. శనికేతువుల యుతి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పంచమంలో కాబట్టి ఎడ్యుకేషన్కి సంబంధించి మాత్రం సింహరాశికి సంబంధించిన స్టూడెంట్స్ చాలా కష్టపడాలి. కేతు 7వ తారీఖు తర్వాత వచ్చాక ఇదివరకు కంటే ఇంకా మోర్, ఒకవేళ మీరు బాగా చదివితే పర్వాలేదు, బాగా చదివే స్టూడెంట్స్ అయినప్పుడు కూడా శని కేతువులు కలిస్తే ఎడ్యుకేషన్కి సంబంధించి మాత్రం ఒక విధమైన మీకు ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ, తెలియని ఏదో భయం, ఇవన్నీ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎక్కువ కేర్ తీసుకోండి ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ మాత్రం. నెక్స్ట్ ఇంకా మనం కన్యారాశి ఫలితాలు కూడా చూద్దాం. కన్యారాశి ఫలితాలు చూస్తే కనుక మెయిన్ మనకి ఇక్కడ పంచమంలో ఉన్న శుక్రుడు, షష్టమంలో ఉన్న రవి, దశమంలో రాహు ఎప్పుడు 7వ తారీఖు తర్వాత, అండ్ 7వ తారీఖు ముందు వరకు లాభంలో రాహు. సో మొత్తంగా 3 గ్రహాలు ఇక్కడ వీరికి యోగిస్తున్నాయి. మనం అనుకున్నట్టు పంచమంలో ఉన్న శుక్రుడు, షష్టమంలో ఉన్న రవి, లాభంలో ఉన్న రాహు. తర్వాత చంద్రుడి యొక్క సంచారం మనకి ఇక్కడ మెయిన్గా పంచమం నుంచి స్టార్ట్ అవుతుంది. 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. సో 5th హౌస్లో చంద్రుడి యొక్క సంచారం అంత నాట్ గివ్ ఏ బెటర్ రిజల్ట్స్. అక్కడ శుక్రుడు, కేతువు అండ్ చంద్రుడు ఉన్నారు కాబట్టి విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ మాత్రం పెట్టలేకపోవటం అనేది ఇక్కడ మోర్ ఇంపార్టెంట్గా చెప్పుకోదగిన విషయం. సో ఎందుకంటే ఆ పంచమానికి ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో
శుక్రుడు, కేతువు, చంద్రుడు ఈ మూడు కలవటం వల్ల ఒక విధమైన ఇరిటేషన్ వచ్చే పరిణామాలు ఇలా ఎదురవుతూ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఈ కన్యా రాశి వారికి మెయిన్గా ఈ వేళ ప్రేమ వ్యవహారాలు కానీ ఎవరికన్నా ఈ లవ్కి సంబంధించిన విషయాలు ఎవరైనా ఉంటే కనుక స్టూడెంట్స్ అవి దూరం పెట్టేసేయండి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఫేవరబుల్ టైం అండ్ ఎగ్జామ్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ఎప్పుడైతే ఈ వారం మొదట్లో మనకి 3, 4, 5 తారీఖుల్లో చంద్రుడి యొక్క సంచారం పంచమ స్థానం మీద నుంచి వెళ్తుందో, పంచమ స్థానంలో చంద్రుడి సంచారం బాగాలేదు అండ్ అక్కడ శుక్రుడు కేతువుతో కలిసి ఉండటం వల్ల ఎక్కువ ఏంటంటే 5th హౌస్ రిప్రజెంట్స్ అవర్ థాట్స్. మనం ఏదైనా ఒకటి సాధిస్తున్నామంటే సాధించాలి అంటే మన ఆలోచన అనేది మెయిన్. ఒక మంచి ఆలోచన ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాం. సో అలాంటి పూర్వపుణ్యస్థానమైన 5th హౌస్లో ఈ యొక్క ఎనిమిటికల్ ఒక శత్రు సంబంధితమైన వాతావరణం నెలకొని ఉంది. దీనివల్ల ఎక్కువ ప్రెషర్ ఎవరికి పడుతుందంటే పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళకి, షేర్ మార్కెట్లు నమ్ముకున్న వాళ్ళకి, స్పెక్యులేషన్ చేసుకునే వాళ్ళకి, డబ్బులో రూపాయి పెడితే 10 రూపాయలు రావాలనుకునే వాళ్ళకి, ఎడ్యుకేషన్లో ఉన్న స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ ఈ వారం మొదటి 2-3 రోజులు మాత్రం ఒక విధమైన ఇరిటేషన్ ఉంటుంది. నెక్స్ట్ వారం మధ్యలో షష్టమ సంచారం చంద్రుడు అండ్ రవి. షష్టమ సంచారం వల్ల హెల్త్ డెవలప్ అవటం, రవి షష్టమంలో ఉన్నప్పుడు బాగా యోగిస్తారు కాబట్టి ఏదైనా సరే అపోనెంట్స్ కానీ మీ యొక్క ఏదైతే ఎక్కువ కాంపిటీషన్కి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ మీరు తట్టుకుని నిలబడగలిగినంత, మీ అపోనెంట్స్ మీద పై చేయి సాధించాలంటే ఏం చేయాలనే థాట్స్ ఇవన్నీ కూడా మీకు మంచి స్ట్రెంగ్త్ని కలిగిస్తుంది వారం మధ్యలో. అండ్ నెక్స్ట్ సప్తమంలో బుధుడు ఉన్నారు. వారాంతంలో బుధుడు ఇక్కడ మీకు లగ్న దశమాధిపతి అయిన బుధుడు మీకు సప్తమంలో ఉన్నారు. సో బుధుడు యాక్చువల్గా సప్తమ స్థానంలో అంత మంచి ఫలితాన్ని ఎవరు. సో బిజినెస్కి సంబంధించిన వ్యవహారాల్లో, బిజినెస్ పార్ట్నర్స్ వ్యవహారాల్లో, మ్యారేజ్ పార్ట్నర్స్ వ్యవహారాల్లో, మీరు అభిమానించే వాళ్ళ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అండ్ అక్కడ బుధుడు సప్తమంలో నీచ బుధుడు ఉన్నారు. అండ్ ఎనీవే చంద్రుడి సంచారం సప్తమంలో బాగానే ఉంటుంది, కానీ అక్కడ నేనేంటంటే బుధుడు మళ్ళీ శత్రు గ్రహమైన బుధుడితో చంద్రుడు కలవటం వల్ల మీ పార్ట్నర్కి మీకు భేదాభిప్రాయాలు రావటం అనేది మెయిన్ విషయంగా కనిపిస్తుంది ఈ వారాంతంలో. సో కన్యా రాశి వారికి మెయిన్గా చూసుకుంటే కనుక ఈ యొక్క అర్ధాష్టమ శని అనేదే చాలా మెయిన్గా కనిపిస్తుంది. అండ్ ఏంటంటే ఈ 7వ తారీఖు తర్వాత మళ్ళీ కేతువు కూడా మీకు అర్ధాష్టమంలోకి రావటం, శనితో కలవటం, దశమంలోకి రాహు రావటం, ఉద్యోగానికి మీ ఇంటికి సంబంధించి ఒక రకమైన డైలమా క్రియేట్ అవటం అనేది ఈ 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను దాని గురించి మళ్ళీ ఈ రాహుకేతు ట్రాన్సిట్ గురించి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. బట్ ఒక ఉద్యోగపరమైన విషయాల్లో ఒత్తిడి వల్ల మీ ఇంటికి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ యాంగ్జైటీకి గురయ్యే అవకాశం ఉంటుంది ఈ వారాంతంలో. మొత్తానికి అన్ని రాశులకి సంబంధించి ఈ వారం రాశి ఫలాలు ఇవి. మన టిఆర్ క్రియేషన్స్ వీక్షకులు అందరూ కూడా, మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా ఈ వార ఫలాలు ఉపయోగపడతాయి అనుకుంటే వారికి కూడా సెండ్ చేయండి. ధన్యవాదాలు.